రై మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందారా? ఈ గంజాయి మత్తులో మీకు మీరే మీ కుటుంబాలను నాశనం చేసుకుంటారు. రే ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళితే గంజిల పడ్డ ఈగలాగా కొట్టుకొని ఆడతారు. గంజాయి కేసు అంటే ఏందో తెలుసారా మీకు? ఎందుకు ఇప్పటికీ మీకు కౌన్సిలింగ్ చేస్తున్నా అంటే మీలాంటి పిల్లలు నాకున్నారు కాబట్టి కౌన్సిలింగ్ చేస్తున్నా. అరే గంజాయి తాగి ఒకని జీవితం నాశనం చేసుకున్నాడు రా. వాని కుటుంబ పరిస్థితి ఏంటో ఆ స్టోరీ మీకు చూపిస్తా పాండ్రి. గణేష్ ఇట్రా. నమస్కారం. అరే గంజాయి తాగి నీ జీవితం ఎట్లా నాశనం అయిందో ఒక్కసారి ఈ పోరగాళ్ళకి చెప్పురా. రే ఇంకొకసారి ఎక్కడైనా కనబడ్డారనుకో తెలుసు కదా. తమ్ముళ్ళు అది సంతోషమైన కుటుంబం. నాకు చెల్లి, అమ్మ, నాన్న, మీరందరూ ఎంత బాగుండదు తెలుసా. మా అమ్మ నాన్న ఊరు తిరగకుండా ఊరు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీలాగానే నాకు చాలామంది దోస్తులు ఉండేవాళ్ళు. నాకు చిన్న అలవాటు ఉండే తమ్ముడు. మా అమ్మ నాన్న కూడా తెలియదు, మా చెల్లె కూడా తెలియదు సిగరెట్ అలవాటు. ఆ సిగరెట్ తాగడం వల్ల ఒకరోజు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ నేను తెమ్మన్న సిగరెట్ కాకుండా ఇంకొక సిగరెట్ తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు తాగినప్పుడు ఏమనిపించలేదని నాకు. తాగిన తర్వాత దాని మత్తు తెలిసిన తర్వాత అది అప్పుడు తెలిసిన తమ్ముడు అది గంజాయి మీద తాగిందని. అప్పటిదాకా నేను సిగరెట్ అనుకున్నా తమ్మి. ఆ మత్తులో ఓడిపోయి నా సిగరెట్లు ఇవి కాదన్న మొన్న సిగరెట్లు అన్న. అబ్బా తమ్మి మొన్న సిగరెట్ లీక్ వచ్చినాయి. అవి నువ్వు తాగేది కాదు తమ్మి, ఇవే నువ్వు తాగేది. ప్లీజ్ అన్న అవే కావాలన్న, మాకు మంచిగా ఉన్నాయి అన్న అవే. అవే కావన్నా అవి ఆ ధరకు రావు తమ్మి, అవి నువ్వు తాగేటి కాదు. ఎంత రేట్ అయినాయి కదా అన్న, అవే కావాలి. చెప్పాలి తమ్మి. సరే అన్న. ఒకరోజు నేను లేచేసరికి మా నాన్న డ్యూటీ నుంచి రాలేదు. మా అమ్మ నాన్న రాలేదు అని చెప్తుంటే వస్తలేదు, పని మీద వెళ్ళాడు కావచ్చు అనుకున్నా. ఏంటిదయ్యా? అక్క అక్క అక్కడ భావన ఎవరు చెప్పేశారక్క? అవునా? మా నాన్న చనిపోయినప్పుడు అయ్యో అమ్మా 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 అన్నయ్య, అరే అన్నయ్య, అన్నయ్య లేరా? నాన్నని ఎవరో చంపాలంటే లేరా?
బాబు ఒకసారి షర్ట్ వేసుకో, పోలీస్ స్టేషన్ పోదా. సరే ఎందుకు సార్? ఏం లేదమ్మా, చిన్న సంతకం పెట్టించి పంపిస్తా. మా ఆయనని చంపిన వాళ్ళు దొరికిండ్రా సార్. అదే పని మీద మీ వద్దడు మాట్లాడేది ఉన్నదమ్మా. శ్రీగా మీ అయ్యే చంపినోడు జరిగితే ఏం చేస్తావురా? దొరికిందా సార్ వాడు? లంచానికి సంపాదించా సార్ మీరు. సార్ ఎక్కడ చెప్పారు సార్? అన్నవాడితో చెప్పారు సార్. నాకు పేపర్ సార్ వాళ్ళు నాకు చెప్తావా? ఒక్కసారి అక్కడ చూడరా. సార్ వీలేదు సార్ ఎక్కడ ఉన్నారు? ఎందుకా చూడండి భాగవతం ఇలా ఎవరు చంపారు తెలుసా? ఏమైందిరా ఇంకా ఆడత్తం లేడు. అరే దొరకద్దా మాలు? దొరుకుతుంది దొరకం వాడు వచ్చేనా వచ్చే ఏం రా ఒక్కడే పట్టుకొచ్చిన పైసలు లేవురా. ఉన్నదాన్ని అందరం పంచుకుందాం. చూసింది చాలు పట్టు. రే చెప్పమ్మా. సరే వస్తున్నా. ఫోన్ వచ్చింది. పైసలు ఉంటే మంచిగా ఉండు కదా, ఇంకోటి తాగుతాం కదరా. అరే రారా పైసలు పంచుకుందాం రారా. అరే ఫోన్ చేసి రమ్మన్నారా? హలో చెప్పుండ్రా. అరే సిగరెట్లు వచ్చినాయి రారా. తీసుకున్నారా? దొరికిందా? వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. అరే గణేష్, చెప్పమ్మా. బాపు రాలేదురా ఇంకా, నాకు భయం అవుతుంది. ఏటో బయట వస్తుంది రాలే ఊరికే నేను అసా. ఏమైందిరా? 3 సంవత్సరాలు పడతాను ఎక్కువ. అన్నారు కొట్టిండ్రా. ఎవర్రా? ఎవడు కొట్టింది? ఎవడు? ఆని సాగు ఈయన చేతుల్లో రాసి పెట్టున్నాయిరా. ఉండవురా. ఈ దుర్మార్గుడు చంపాడు. ఈ దుర్మార్గుడు చంపాడు. గంజాయన మత్తు అనేది చంపింది వచ్చింది నాతో మా నాన్నని. సార్ నన్ను చంపేసాను. నేను చెప్పేది విను, ఆలోచించు. రై మారండిరా, ఈ గంజాయి మత్తు నుంచి మారండిరా. నీలాంటి కుటుంబాలు ఎన్నో నాశనం అవుతున్నాయిరా. వాళ్ళని మార్చండి, మీరు మారండిరా.
ఎందుకే తండ్రి నా కుటుంబం నాశనమైనట్టు మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి. ఆ గంజాయి మత్తు వద్దు తండ్రి. నేను మా నాన్న చంపుకున్నాను తండ్రి. నేను మా నాన్న పొట్ట పట్టుకున్నాను. మా అమ్మ పిచ్చిదైంది. నా చెల్లెకి ఏం చేయాలో తెలియక నేను బీటెక్ చదువుకున్నా. ఇట్లాంటి ఇల్లు కట్టుకొని ఉండాల్సిన మా ఫ్యామిలీలో ఇట్లా పని చేస్తున్నా. నేను ఈ పని చేస్తున్నా ఎందుకు తను గంజాయిన మత్తు వల్ల నా కుటుంబాన్ని నేను విచ్ఛిన్నం చేసుకున్నా. నీకు దండాలు పెట్టి చెప్తున్నా తల్లి. నీ కాళ్ళు పట్టుకుంటా దయచేసి వద్దు తల్లి. ఆ గంజాయి మట్టు వదిలేను తల్లి. నీ దండాలు పెడుతు. మీరు మారుతారా? మారుతాను ప్రామిస్ చేయండి. ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముఖ్యమైన సమస్యల లోపల, సామాజిక సమస్య లోపల మత్తు పదార్థాలు అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీ. ఈ మారుతున్న సమాజం లోపల ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ, లేకుంటే మరే ఇతర ప్రభావం వల్ల కానీ యువత బాల్యం నుంచే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. దానివల్ల రాబోయే భవిష్యత్తు కొన్ని తరాలే నాశనం అయ్యేటువంటి స్థాయికి మనం చేరుకోవడం జరిగింది. దీన్ని మనం తల్లిదండ్రులుగా, పౌరులుగా అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని ఈ మత్తు పదార్థాలను నిర్మూలించాలని అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదు. ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు కానీ, లేకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు కానీ, లేదంటే పల్లెటూళ్ళ లోపల చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో ఈ మహమ్మారి వేళ్ళుని పోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని తల్లిదండ్రులు కానీ, విక్టిమ్స్ కానీ మాకు పూర్తి స్థాయిలో భరోసాతోటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళకు ఒకవైపు కౌన్సిలింగు, రెండవది ఎవరెవరైతే ఈ పెడ్లర్స్ అంటాం మనం, ఎవరెవరైతే వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చట్టాలు ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకొని సామాజిక బాధ్యతలో మా వంతు పాత్ర కూడా మేము పోషించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖ తరఫున మా విన్నపం ఏంటంటే, మీకు ఏ రకమైనటువంటి గంజాయికి సంబంధించిన ఏ రకమైనటువంటి ఏ చిన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇమ్మీడియట్గా మాకు తెలియజేస్తే సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు చాలా గోప్యంగా ఉంచి నేరస్తులను, సప్లై చేసే వాళ్ళను పూర్తి స్థాయిలో అరికట్టడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఏ చిన్న సమాచారం ఉన్నప్పుడు కూడా దాన్ని చాలా నిర్భయంగా మాతోటి షేర్ చేసుకోవచ్చు.